ఒక చిన్న మాట మీకోసం, నా కోసం. ఈరోజు ఒక ఒక మంచి ఫాదర్ నా దగ్గరికైతే వచ్చారు. తన కూతురికి కావాల్సినవన్నీ వస్తువులన్నీ కొన్నారు. సో, రెండో రోజు తన కూతురిని పట్టుకొని వచ్చారు. ఒక ఐటెం తనకి నచ్చలేదు. తను నా దగ్గరికి వచ్చింది, ఫాదర్ అమ్మాయికి నచ్చలేదు, వేరే ఐటెం ఇవ్వండి అని చెప్పారు. సో ఆ ఐటెం నా దగ్గర లేదు. సార్ మరి లేదు, డబ్బులు రిటర్న్ కావాలంటే ఇచ్చేస్తా అని చెప్పా. సరే బాబు, మరి డబ్బులేమి ఇస్తావు, ఏదో ఒక ఐటెం ఇచ్చి అని ఒక సంతూర్ సోప్స్ ఏవో కొన్ని ఐటెం తీసుకున్నారు. సో ఫాదరు ఆ కూతురు వెళ్ళిపోయారు. రెండో రోజు అమ్మాయి వచ్చింది ఇంకో అబ్బాయితో. ఆ అబ్బాయి బాయ్ ఫ్రెండ్ నాకు అర్థమైంది. అప్పుడు కొన్నారు, అన్నీ చేశారు, వెళ్ళిపోయారు. మళ్ళీ 1 మంత్ తర్వాత ఫాదరు అమ్మాయి ఇద్దరు వచ్చారు. తనకు బ్యాంగిల్స్ కావాలి, కానీ తను ఏమన్నదంటే, డాడీ నువ్వేం చెప్తే అదే తీసుకుంటా, నాకేం వద్దు, మీ సెలక్షనే నాకు కావాలి అనేసి అన్నది. సో ఆ డాడీ తన డ్రెస్ తీసుకున్నారు కాబట్టి, బర్త్డే కాబట్టి ఆ డ్రెస్ తగ్గట్టు మ్యాచింగ్ మొత్తం చూశారు. ఒక్క ఐటెం కూడా తను చూడలేదు, అన్ని ఐటమ్స్ వాళ్ళ డాడీయే సెలక్షన్ చేశారు. సో తీసుకున్నారు, తీసుకొని వెళ్ళిపోయారు. అదే సాయంత్రం మళ్ళీ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ వచ్చారు. అబ్బాయి సెలక్షన్ అమ్మాయికి నచ్చింది, అబ్బాయి కొనమంది. చూడు బేబీ, అది చూడు, ఇది చూడు, అది చూడు అని. సో అమ్మాయి నచ్చింది, కొన్నారు, ఒక బ్రాస్లెట్, వెళ్ళిపోయారు. అంటే నేనేమంటున్నానంటే, అటు ఫాదర్కి తనకు నచ్చినట్లుగా అమ్మాయి చేస్తుంది, అబ్బాయికి తను నచ్చినట్లుగా అబ్బాయి చూసుకుంటున్నాడు. ఇక్కడి వరకు కథ బాగానే ఉంది, కానీ ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది తప్ప, లేదంటే అమ్మాయి చేసింది తప్ప, ఫాదర్ చేసింది తప్ప, అసలు నేను మాట్లాడుతుంది తప్ప? ఎస్, ఇది నాకు తెలిసి తప్పేనండి. ఫాదర్ ఎంతో నమ్మకంతో నీకు పెద్ద చదువు చదివించి నువ్వు ఒక సమాజంలో నంబర్ 1 స్థాయికి రావాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. అందుకే ఏ షాపింగ్కి వెళ్ళినా నిన్ను తీసుకువెళ్ళి నీకు నచ్చినవి కొని మళ్ళీ ఇంటికి తీసుకొస్తారు. అంటే నీకు ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా, నీకు ఒక గార్డ్ అండ్ దేవుళ్ళ నీ వెంటే ఉండాలనుకుంటాడు. అలాంటి తండ్రిని నువ్వు మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ మోసం చేయకూడదు.